గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సరఫరాలో గృహ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది. పరిశ్రమలు, పెట్రోకెమికల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాలో తాత్కాలిక పరిమితులు విధించాలని సూచించింది. ప్రస్తుతం ఎల్పీజీ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఖతార్ నుంచి భారత్ ప్రధానంగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే ఇరాన్ దాడులు చేస్తూ ఉండడంతో ఖతార్ ఎల్పీజీ సరఫరా నిలిపివేసింది. మరోవైపు భారత్కు గ్యాస్ విక్రయిస్తామంటూ ఆస్ట్రేలియా, కెనడా దేశాలు ముందుకొచ్చాయి. ప్రతిరోజు నీటి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. కోట్లింగాలపేటలోని 10 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిల్టరైజేషన్ ప్లాంట్ల పనితీరు, నిర్వహణ విధానం, నీటి సేకరణ మరియు శుద్ధి చేయు విధానం, ల్యాబ్ నందు వాటర్ టెస్టింగ్, క్లోరినేషన్ ఎంత పరిమాణంలో కలుపుతున్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ అంతరాయం సమయంలో నిరంతరాయంగా నీటి సరఫరా, శుద్ధి ప్రక్రియను కొనసాగించడానికి నూతనంగా ఏర్పాటు చేసిన జనరేటర్ను పరిశీలించారు. ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలని పేర్కొన్నారు. అలాగే నగరంలో ఎక్కడా లీకేజీ సమస్య లేకుండా, నీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు సరఫరా అవుతుందా లేదా అని ఎమ్యూనిటీలు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అలాగే కంబాల చెరువు మఠం వీధిలో నూతన పైప్లైన్ల పనులకు సంబంధించిన అంచనాలను అందజేయవలసిందిగా సూచించారు. అనంతరం ప్లాంట్ వద్ద నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును పరిశీలించారు. ఆయన వెంట ఈఈ మాధవి, ఏఈ వెంకటేష్, ఇతర సిబ్బంది ఉన్నారు. ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ పర్యాటక విధానం 2024-2029 ద్వారా భారీ రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కరుణాతల గ్రామంలో డిస్నీ వరల్డ్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇమాజికా, వండర్లా వంటి ప్రముఖ సంస్థలతో పర్యాటక శాఖ చర్చలు జరిపిందని దుర్గేష్ వెల్లడించారు. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాజెక్టులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించినట్లు చెప్పారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయని, ప్రభుత్వం కేవలం భూమి కేటాయింపు, అనుమతులు, రాయితీలు మాత్రమే కల్పిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ అధికారి అయిన పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ సామర్లకోట, రైల్వే గూడ్స్ షెడ్ వద్ద రైలు ఎక్కడానికి వేచి ఉన్న బాణాసంచ యూనిట్ నిర్వాహకులు అడబాల శ్రీనివాస్, అడబాల వీరబాబులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా వారి లైసెన్స్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో మల్లిసాల సింగారమ్మ జాతరలో అధిక పరిమాణంలో బాణాసంచ తయారు చేసి విక్రయించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ జువ్వ గుల్లలు, ప్లాస్టిక్ చిచ్చుబుడ్డి గుల్లలు, మందుగుండు పదార్థాన్ని అధికంగా నింపుతూ ఉండగా ఈ దుర్ఘటన సంభవించింది. గత నెల 28న జరిగిన ఈ పేలుళ్లో ఇప్పటి వరకు 28 మరణించారు. ప్రస్తుతం గాయపడిన వారిలో ఇద్దరు కాకినాడ జీజీహెచ్, కాకినాడలోని వెంకట చలపతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం కల్తీపాల సంఘటనలో రోజుకోటి చొప్పున మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 9 మంది మరణించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 69 సంవత్సరాల జి వెంకటలక్ష్మి నిన్న కన్నుమూసినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కె వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఇంకా 11 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాలల ఛాంపియన్షిప్ మహిళా ఖోఖో జట్టు ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల నుండి 16 జట్లు, 240 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేసి కర్ణాటకలోని దావణగిరి యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు ఎంపిక చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య కేవి స్వామి హాజరై సౌత్ జోన్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి విజయ నిర్మల, డాక్టర్ ఎంవివిఎంయు ఫణీంద్ర, డాక్టర్ ప్రమీలారాణి, ధర్మేంద్ర పటాబి పోటీలను పర్యవేక్షించారు.